వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. రేవంత్ రెడ్డి ముందు అనేక సవాళ్లున్నాయి. ముందుగా ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి చెక్ పెట్టాలి. సంక్షేమ పథకాల ఫలితాలు అవసరమైన వారికే దక్కేలా చూడాలి. వీటన్నిటితో పాటు కేంద్రంతో సఖ్యంగా ఉండాలి. విభజన హామీలు అమలయ్యేలా చూడాలి. తెలంగాణను మళ్లీ ధనిక రాష్ట్రం చేయగలగాలి. ఈ సవాళ్లను ఎదుర్కొనగల సత్తా రేవంత్కు ఉందని తెలంగాణ సమాజం భావిస్తుంది. రేవంత్ రెడ్డి ముందు అనేక సవాళ్లున్నాయి. మొట్టమొదటి సవాల్ కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యత తీసుకురావడం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించినప్పటికీ పార్టీ నాయకుల మధ్య ఐక్యత లేదన్న విమర్శ రాజకీయ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అంటేనే కలహాల కుంపటి అనే అభిప్రాయం సామాన్య జనంలో కూడా ఉంది. ఈ అభిప్రాయం తప్పని రుజువు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం గులాబీ పార్టీపై వ్యతిరేకతే. కేసీఆర్ సర్కార్ అవలంబించిన విధానాలపై సమాజంలోని అన్ని వర్గాల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తే హస్తం పార్టీకి అధికారాన్ని అప్పగించింది. అంటే 100% ఇది నెగిటివ్ ఓటింగే. ఈ నెగిటివ్ ఓటింగ్ను వచ్చే ఎన్నికల నాటికి పాజిటివ్ ఓటింగ్గా మార్చాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపైనే ఉంది. కేసీఆర్ సర్కార్ను దించేయడంలో కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులే, రైతులే. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలొస్తాయని తెలంగాణ యువత ఆశించింది. అయితే తెలంగాణ యువత ఆశలపై నీళ్లు చల్లింది గులాబీ పార్టీ సర్కార్. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి లీస్టు ప్రయారిటీ ఇచ్చింది. అసలు విద్యావంతులకు ఉపాధి కల్పన కల్పించాలన్న అంశాన్ని బేఖాతరు చేసింది కేసీఆర్ సర్కార్. దీంతో తెలంగాణ నిరుద్యోగులంతా గులాబీ పార్టీకి నై అన్నారు. కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు కొండంత అండగా నిలిచిన నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది. ప్రజలను ఆకట్టుకోవడానికి గులాబీ పార్టీ సర్కార్ అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఇందులో రైతు బంధు ఒకటి. రైతు బంధు ఆశయం మంచిదే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో అనేక అవరోధాలు ఎదురయ్యాయి. రైతు బంధు ప్రాక్టికల్గా భూస్వాములకే ఉపయోగపడింది. 50 లేదా 100 ఎకరాల భూములున్న రైతులే బాగుపడ్డారు. చిన్న సన్నకారు రైతులకు పెద్దగా ప్రయోజనం లభించలేదు. ముఖ్యంగా ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే కౌలు రైతులకు ఏమాత్రం ప్రయోజనం జరగలేదు. వ్యవసాయ భూములు ఎవరి పేరున ఉంటే వారికే రైతు బంధు నిధులు అందాయి. 100 ఎకరాలు కౌలుకిచ్చి సమీపాన గల పట్టణాలు, నగరాల్లో సెటిల్ అయిన వారే రైతు బంధుతో లబ్ధి పొందారు. ఎండనక వాననక పొలాల్లో కష్టం చేసిన కౌలు రైతులకు సర్కారు సాయం రూపాయి కూడా అందలేదు. పోడు భూముల గొడవ తెలంగాణలో ఎప్పటినుంచో ఉన్నదే. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించడం, ఎన్నికలు ముగిసిన తర్వాత పోడు భూముల సమస్యను విస్మరించడం ఒక సంప్రదాయంగా మారింది. పోడు భూముల సమస్యపై కేసీఆర్కు చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం. ఇప్పటికైనా అడవి పుత్రుల భూముల హక్కులకు సర్కార్ పూచికత్తుగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.
కేసీఆర్ చేసిన ఓ పెద్ద తప్పు కేంద్రంతో సఖ్యత పాటించకపోవడం. కేంద్రంతో లడాయి పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ను రాజేయడానికి కేసీఆర్ అహరహం కృషి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆయనను కలుసుకోవడానికి కేసీఆర్ ఇష్టపడలేదు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కేంద్రం చేసింది రైటా రాంగా అనేది వేరే విషయం. అయితే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఆయనను కలవడం అనే కనీస మర్యాద కూడా కేసీఆర్ పాటించలేదన్న విమర్శ సామాన్య జనంలో నెలకొంది. ఇలాంటి సున్నితమైన విషయాల్లో పార్టీల గొడవలను పక్కన పెట్టి రాష్ట్ర అధినేతగా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది. తాజా ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమికి 3 ప్రధాన కారణాలున్నాయి. ఇందులో ప్రధానమైనది ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత పాటించాలి. రెండో కారణం కల్వకుంట్ల కుటుంబ పాలన పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి. గులాబీ పార్టీ అనగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత రాజకీయ తెరపై వీరే కనిపిస్తారు. పోరాటాలకు పురిటిగడ్డ అయిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. తాజా ఎన్నికల్లో గులాబీ పార్టీకి గుణపాఠం చెప్పారు. ఇక మూడోది, కేసీఆర్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల సమాజంలోని కొన్ని వర్గాలు మాత్రమే లాభపడ్డాయి. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందలేదు. దీంతో గులాబీ పార్టీ సర్కార్పై సామాన్య ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. విభజన జరిగి ఇప్పటికీ 10 ఏళ్లు కావస్తోంది. అయితే ఇప్పటి వరకు విభజన హామీలు అమలు కాలేదు. కేంద్రంతో కేసీఆర్ సర్కార్ అవలంబించిన లడాయి వ్యవహారమే దీనికి కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన అవినీతి ఆరోపణల సంగతిని పక్కన పెడదాం. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదు. జాతీయ హోదా వస్తే అనేక లాభాలొస్తాయి. కర్ణాటక ఎన్నికల సందర్భంగా హడావుడిగా ప్రారంభించిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది నరేంద్ర మోడీ సర్కార్. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ విషయంలో కేంద్రానికి రేవంత్ రెడ్డి సర్కార్ నచ్చచెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండేది. ప్రస్తుతం సీన్ మారిపోయింది. తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఈ భారం తెలంగాణ ప్రజలందరిపై పడింది. రేవంత్ తన పాలనా చాతుర్యంతో తెలంగాణను అప్పుల ఊబి నుండి బయటపడేయాలి. అవసరమైతే ఆర్థికవేత్తల సూచనలు తీసుకోవాలి. తెలంగాణను మళ్లీ ధనిక రాష్ట్రం చేయాలి. ఏవైనా ఎదురుగా ఉన్న అనేక సవాళ్లను రేవంత్ రెడ్డి దాటుకుంటూ తెలంగాణను ముందుకు తీసుకువెళ్లాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతుంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి సర్కారు పనిచేయాలని యావత్ తెలంగాణ సమాజం కోరుతోంది. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.